రైట్. దేశవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ వేడుకలైతే మొదలయ్యే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల చర్చిలైతే సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యి రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిలను అందంగా అలంకరించారు. రైట్. వైజాగ్లో ఎటువంటి పరిస్థితులను తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, శంకరి, ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతుంది. సో లోకరక్షకునిగా యేసు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన లోకరక్షకునిగా ఆయన్ని కొలిచేందుకు భక్తులంతా కూడా, ఎందుకంటే ప్రపంచంలో అత్యంత వేడుకగా జరిగేటువంటి ఇది ఏదైనా ఉంది, పండుగ ఉందంటే అది క్రిస్మసే. సో ఆ వేడుక స్వాగతం పలుకుతూ మనం ఆల్రెడీ చూస్తున్నాం. ప్రపంచం అంతా కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. సో ఈరోజు ప్రపంచం అంతా కూడా జరుపుకుంటారు. అసలు ప్రత్యేకత ఏమిటి, ఎలా జరుపుకుంటారు సార్ చెప్పండి. ప్రేక్షక మహాశైలకు నా నిండైనటువంటి అభినందనలు, నమస్కారాలు. ప్రపంచానికి పర్వదినం శ్రీ యేసుక్రీస్తు జన్మదినం. ఈ సత్యం ప్రపంచం మొత్తం కూడా తెలుసు. యేసుక్రీస్తు పండుగ ప్రపంచ మానవులందరూ కూడా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. దీనికి కులమతాలు కానీ, వర్గాలు కానీ, లేకపోతే రాష్ట్రాలు, దేశాలు, వీటికి అతీతంగా ఈ పండుగ జరుపుకోవటం అభినందనీయం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు లోక రక్షణ నిమిత్తము ఈ లోకంలో జన్మించారు. దీన్ని మనుష్యావతారం అంటాం, ఇన్కార్నేషన్. ఈ మనుష్యావతారం ఏ ఒక్కరికో కాదు. అందుకే లూకా సువార్తలో చక్కనైన మాట మనకు కనిపిస్తుంది. ప్రపంచానికి పరమానందము కలిగించే శుభ సమాచారమును నేడు మీకు వినిపించేదను. నేడు మీ కొరకు బెత్లెహేము నగరములో రక్షకుడు పుట్టెను, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎంతో చక్కగా ప్రపంచానికి సందేశం ఇస్తూ ఉంది. ఎందుచేతనంటే పాప పంకిలముతో నిండినటువంటి ఈ లోకాన్ని ప్రక్షాళన చేయటానికి, మానవుని హృదయాలలో శాంతి సమాధానాలను నెలకొల్పటానికి, చివరకు ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి నడిపింపబడటానికి ఆయన ఈ లోకంలో మనిషిగా పుట్టారు. మనిషిగా పుట్టి ఏ విధంగా దేవునికి మానవునికి మధ్య ఉన్న అంతరాలను తొలగించాలో ఆయన నేర్పారు. పాపాన్ని జయించారు, సాతానును జయించారు, అంతేకాదు మరణాన్ని జయించారు. పాపాన్ని, మరణాన్ని, సాతాను జయించినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన ఈ లోకానికే, ఈ లోకం సంతోషించదగినటువంటి మహాదేవుడు. మరి ఎవరైతే నమ్ముతారో వారు తప్పనిసరిగా ఆ రక్షణ భాగ్యం పొందుతారు. సో ఇది మనం చూడొచ్చు, లోకరక్షకునిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి, సో ఆయన ఈరోజు భూమి మీదకి రావడంతో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రపంచం అంతా వేడుకగా నిర్వహిస్తారు మానవ రూపంలో ఆ దైవం భూమి మీదకి వచ్చినటువంటి రోజును. కాబట్టి ఈ రోజును అత్యంత పవిత్రంగా జరుపుకోవడంతో పాటు అన్ని చర్చిల్లో, ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా అన్ని చర్చిల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి రోజును అత్యంత వేడుకగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. అదేవిధంగా అన్ని చోట్ల కూడా సో ప్రత్యేక ప్రార్థనలు కానీ, ప్రత్యేక ఏర్పాట్లు కానీ, యేసు జననాన్ని ఎలా ఉంది, ఆయన ఎలా పుట్టారని ప్రతి ఒక్కరు కళ్ళ కట్టినట్టు ఇప్పుడు మన వెనక కూడా యేసు జననం ఎలా జరిగింది అనేది కూడా ప్రతి చోట కూడా ఏర్పాటు చేసినటువంటి దీన్ని చూడొచ్చు. అవుట్ హైదరాబాద్ స్టూడియో.